మెంటల్ హెల్త్ అనేది మానసిక రోగాలు అవాయిడ్ చేయడానికి మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాబిట్స్. ఎలాంటి హ్యాబిట్స్ అంటే మన మైండ్స్ని స్ట్రాంగ్గా, బ్యాలెన్స్డ్గా ఉంచే హ్యాబిట్స్. ఫిజికల్ హెల్త్ కోసం ఎలా కాన్షియస్ కేర్ తీసుకుంటామో మెంటల్ హెల్త్ కూడా అలాంటి కాన్షియస్ కేర్ తీసుకోవాలి. మనం మెంటల్ హెల్త్ అంటే చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాము. అసలు దాని గురించి పెద్దగా చర్చించం కూడా. అదొక టాపిక్కే కాదు కదా. బట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే మన బాడీతో పాటు మన మైండ్ కూడా బాగుండాలి కదా. మన రొటీన్ ఎలాంటిది, ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటున్నాము, మన థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, దేవునితో మన సంబంధం ఎలా ఉంది, ఇవన్నీ మన మెంటల్ హెల్త్ని షేప్ చేస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుని ఉంటారు. కొంతమంది సైకిల్తో పాటు బైక్ కూడా డ్రైవ్ చేయగలరు. బట్ కొంతమంది ఆపేసి ఉంటారు. అలా ఆపేసిన వాళ్ళని ఇప్పుడు సైకిల్ తొక్కమని అంటే అలవాటు పోయింది అంటారు. ఒక స్కిల్ నేర్చుకోవటానికి బ్రెయిన్లో న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఆ స్కిల్ని ఉపయోగించకపోతే ఆ న్యూరల్ కనెక్షన్స్ వీక్ అయిపోతాయి. ఆ న్యూరల్ కనెక్షన్స్ స్కిల్ వరకు మాత్రమే పరిమితం కాదు. మన హ్యాబిట్స్, మన థాట్స్, మన బిలీఫ్స్ కూడా న్యూరల్ కనెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. We feel a certain way, we act a certain way, we take decisions a certain way, all thanks to a neural activity. చాలామంది అనుకుంటారు ఎమోషన్స్ని హార్ట్తో ఫీల్ అవుతాము, బట్ లాజిక్ అయితే బ్రెయిన్ను ఉపయోగిస్తాము అని. ఇట్స్ నాట్ రైట్. లాజిక్ అయినా ఎమోషన్ అయినా మన బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. హార్ట్ కేవలం బ్లడ్ని పంప్ చేస్తుంది. హ్యాపీనెస్ అయినా, సాడ్నెస్ అయినా, పీస్ అయినా, యాంగ్జైటీ అయినా, లాజిక్ అయినా, ఇంట్యూజన్ అయినా మన బ్రెయిన్లో జరిగే న్యూరల్ యాక్టివిటీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ న్యూరల్ కనెక్షన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం. దేవుడు అలా డిజైన్ చేశారు. ఇది పిల్లలు ఆడుకునే ప్లేడో. మన బ్రెయిన్ కూడా సిమిలర్గా ఉంటుంది. ఏ హ్యాబిట్స్ అయితే, ఏ థాట్స్ అయితే, ఏ బిలీఫ్స్ అయితే కాన్స్టెంట్గా రిపీట్ చేస్తామో మన బ్రెయిన్ అలా షేప్ అవుతుంది. మన న్యూరల్ కనెక్షన్స్ అలా షేప్ అవుతాయి. నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటూ ఉంటే ఆ సెల్ఫ్ డౌట్ యొక్క న్యూరల్ కనెక్షన్స్ బలపడతాయి. అప్పుడు మనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే కాన్ఫిడెన్స్ యొక్క న్యూరల్ కనెక్షన్స్ కాదు, సెల్ఫ్ డౌట్ యొక్క న్యూరల్ కనెక్షన్స్ స్ట్రాంగ్గా అవుతాయి కాబట్టి. ఇలాంటి బిలీఫ్స్ సెల్ఫ్ టాక్ వల్లనే కాకుండా మన చుట్టూ ఉండే మనుషులు మాట్లాడే మాటల ద్వారా కూడా వస్తాయి. నీ మొహానికి అంత సీన్ లేదులే అని మనకు చాలా కావలసిన వాళ్ళు రిపీటెడ్గా అంటే ఆ మాటలు కూడా మన న్యూరల్ కనెక్షన్స్ని షేప్ చేస్తాయి. మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నామో, ఎవరితో క్లోజ్ బాండ్స్ ఏర్పరచుకుంటున్నామో జాగ్రత్త సుమా. ఏదైతే కాన్స్టెంట్గా రిపీట్ చేస్తామో అది మన బ్రెయిన్స్ని మోల్డ్ చేస్తుంది. హెల్దీ మెంటల్ హ్యాబిట్స్ని రిపీట్ చేద్దాం. మన మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకుందాం. పాజిటివ్ థాట్స్, హోప్ఫుల్ థాట్స్ని రిపీట్ చేద్దాము. బాడీకి మూవ్మెంట్ అలవాటు చేద్దాము. ప్రాపర్ రెస్ట్ అలవాటు చేద్దాము. మన చుట్టూ మన శ్రేయస్సు కోరే వారిని పెట్టుకుందాం. దేవుని మాటలు విందాం. ఆయనతో సహవాసం పెంచుకుందాం. కృతజ్ఞతా భావాన్ని రిపీటెడ్గా అలవర్చుకుందాం. యువర్ మైండ్ మ్యాటర్స్ టు గాడ్. టేక్ స్మాల్ స్టెప్స్ ఈచ్ డే and let His word and spirit renew you.